హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. వెజ్ ఫుడీ సాధ్యం. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా టమాటా కర్రీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు, అంత బాగుంటుంది. మొత్తం కర్రీ అంతా కూడా ఒక పూటలోనే అయిపోతుందండి, అంత ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ఒక 4 ఉల్లిపాయలని మీడియం సైజులో కట్ చేసి ఆ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులో చిటికెడంత పసుపు, ఇంకా ఇప్పుడు ఒక 8 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు కూడా వేసేసుకొని మూత పెట్టి ఉల్లిపాయలాగే టమాటా కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే విధంగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఒకసారి టమాటా అంతా మ్యాష్ చేసేసి గరిటెతోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం గ్రేవీలాగా వచ్చేలాగా దగ్గర పడిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆ టైంలో మనం దించేయడమేనండి. కొంతమంది ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటారు. ఇలా ప్లెయిన్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నోరు బాగోలేని వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటా కర్రీ అన్నది. నార్మల్గా దీన్ని టమాటా ఇగురు అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. ఈ టమాటా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుందండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మీకు ఇంకా బేకింగ్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈరోజు రెసిపీ ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.